మధ్య దర్శనాలంకార బ్రహ్మశ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారిని 2 మాటలు చెప్పవలసిందిగా. శ్రీ గురుభ్యో నమః. శాస్త్రాబ్ధి పారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీతీర్థ గురుం భద్రౌఘదాయకం విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. అనంతశ్రీ విభూషిత దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులతో జగద్గురు శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం స్వాముల వారు ధర్మ విజయ యాత్ర చేస్తున్నారు. ఆ సందర్భంగా లోకానికి ధర్మం గురించి ప్రబోధం చేయడం ముఖ్య. విజయయాత్రలు ప్రధానంగా ఎందుకు చేస్తారు అంటే, భక్తులైనటువంటి వాళ్ళు, నిజమైనటువంటి గురుభక్తి కలిగిన వాళ్ళు శృంగేరి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. వాళ్ళ గురించి పెద్దగా ఈ ప్రయత్నం కాదు, కానీ జనసామాన్యంలో ఈ భక్తి బీజాలు నాటాలి, అందరిలోనూ ఈ విషయం తెలియాలి. తెలిస్తే భక్తి కలుగుతుంది. భగవంతుడి యొక్క మహిమ తెలిసిన వాడికి భగవంతుడి మీద భక్తి కలుగుతుంది. భగవంతుడి మహాత్మ్యమే తెలియకపోతే భక్తి ఎక్కడ వస్తుంది? అంచేత భగవంతుడి యొక్క గొప్పతనం, గురువు యొక్క గొప్పతనం ఇవన్నీ కూడా జనసామాన్యానికి తెలియజేయాలి. ఎవరైనా వేరే వేరే కారణాల వల్ల అక్కడికి వెళ్ళి జగద్గురువుల వారి దర్శనం చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా దర్శనం అనుగ్రహించి వాళ్ళని కూడా తరింపజేయాలి అనే దృష్టితో ధర్మ విజయ యాత్రలు వచ్చాయి. దీనికి మూలం ఎవరు అంటే భగవత్పాద శంకరాచార్యుల వారే. మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉంటాం. మనకి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ అని దక్షిణామూర్తి స్వరూపం చెప్పి ఆయన దాన్ని వదిలిపెట్టేసి తన నియమాలు తన స్థానాలు అన్నీ వదిలిపెట్టి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అని భగవత్పాద శంకరాచార్యుల వారిగా దక్షిణామూర్తే స్వయంగా దేశ సంచారం చేసి సంచరించే శంభుమూర్తి అని పేరు చెప్పారు శంకరాచార్యుల వారికి. అదే పరంపర ఇప్పుడు కొనసాగుతోంది. ఆయన మొత్తం అఖిల భారతం అంతా తిరిగి తెలిసిన వాళ్ళకి అనుగ్రహించి, తెలియని వాళ్ళకి తెలియజెప్పి, వాదించిన వాళ్ళని నోరుమోయించి అన్ని రకాల ప్రయోగాలు చేశారు. కొంతమందితో వాదన చేశారు, కొంతమందితో అనుగ్రహం చేశారు, మరికొంతమందికి ఉపదేశం చేశారు, కొంతమంది వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి. మన మాధవీయ శంకర విజయంలో మన భాగ్యం గురించి విద్యారణ్య స్వామి వారు ఒక మాట అన్నారు. అది మహాసన్నిధానం వారు కూడా అనుగ్రహ భాషలలో చెప్పేవారు. వినయేన స్వయమాగతాన్ అథ ఆంధ్రాన్ అని రాసి ఇతర దేశ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే ఆయన్ని ప్రతిఘటించి ఆయనతో దెబ్బలాడి ఆయన తర్వాత వారికి సరెండర్ అయిపోయి సమర్పణ భావంతో శిష్యులుగా అయిన వాళ్ళు ఉన్నారట అందరూ. కానీ ఆంధ్రదేశంలో అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ వినయంతో భక్తిభావంతో ముందే వారంతట వారే వచ్చి గురువుగారికి భక్తిపూర్వకంగా సేవించుకున్నారు. వాళ్ళని ఎవరూ రమ్మని చెప్పలేదు, వాళ్ళు వివరించలేదు, వాళ్ళకేదో అభిప్రాయ భేదాలు లేవు. వాళ్ళందరినీ హాయిగా ఆనందంగా ఆశీర్వదించారు శంకరాచార్యుల వారు. ఆ మాట రాశారు, వినయేన స్వయమాగతానథ ఆంధ్రాన్ అని. ఆంధ్రులకి ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చారు ఆయన విద్యారణ్యుల వారు. వాస్తవానికి విద్యారణ్య స్వాముల వారు ఆంధ్రులా కాదా అనేది విచారణ కాదు మనకి. అలా కామెంట్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పయ్య దీక్షితుల వారు తెలుగు వాడిని పొగిడారు, ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ అని. కృష్ణదేవరాయల వారు కూడా తెలుగు భాష గొప్పది అని ఆయన అన్నాడు. ఇతరులందరూ ఒప్పుకుంటున్నారు, కానీ మన దేశంలో ఉన్న వాళ్ళకి మనకి తెలుగు తెలియదు. ఎందుకు ఈ ప్రస్తావన చేశానంటే, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన అదే వయస్సు కలిగిన పిల్లలు శుద్ధమైన తెలుగుని రాయలేరు, చదవలేరు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం, ఇంగ్లీష్ చదవడమే తప్ప తెలుగులో రాయడం కానీ చదవడం కానీ శుద్ధంగా లేయడం, తెలుగు భాషలో చక్కగా మాట్లాడడము చేతకాడడం పరిస్థితి ఇవాళ దేశకాల పరిస్థితులను బట్టి వచ్చాను. అందరినీ నేను నిందించట్లేదు, కానీ ఒక గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఒక అమెరికా ఖండంలో పుట్టిన ఒక వ్యక్తి ఏరోనాటిక్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడై శుభ్రంగా లక్షలాది జీతాలు సంపాదించుకునే స్థాయిలో ఉన్న మనిషి వాటిని అన్నిటినీ వదులుకుని జగద్గురు శంకరాచార్యులు ప్రారంభించిన దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం మీద అచంచలమైన భక్తితో సన్నిధానం వారి కాదాలే నాకు శరణ్యం, వారు ఏం చెప్తే అదే చేస్తాను అనేటువంటి ఒక నమ్మకం, దృఢమైన నమ్మకం పెట్టుకోవడం ఎంత గొప్ప మాట చూడండి.
నేను అతన్ని పొగడ్డం కోసం రాలేదు. వర్ధమానుడు వద్దిష్టమైనటువంటి చిరంజీవి లలితాదిత్య శతావధానం చేసినప్పుడు చూసాము. అతనిలో ఉండే గుణగణాలు ఏమిటి అనేది ఆలోచించుకోవాలి మనం. ఇవాళ నేటి యువతరానికి వీళ్ళు మార్గదర్శకంగా ఉండాలి. వాళ్ళకి నేను ఎక్కువగా చెప్పడానికి సమయం ఉంది, విషయము ఉంది. భగవంతుడి అనుగ్రహం చేత నేను చెప్పగలను కూడా, కానీ ఇవన్నీ మొదలు పెట్టలేను. కానీ అతని యొక్క గొప్ప అదృష్టం ఏది అంటే జగద్గురువుల యొక్క ప్రీతిపాత్రుడైన శిష్యుడు. అది మొదటి క్వాలిటీ. మన అందరం గురువులని మా గురువులు అంటాం, కానీ గురువు గారు అభిమానించేటువంటి శిష్యుల్లో అత్యంత ప్రియ శిష్య అని రాస్తూ ఉంటారు కొంతమంది విషయంలో మాత్రం శ్రీవారు. అలాంటి మాకు అత్యంత ప్రీతిపాత్రులైన శిష్యులు అని వారి చేత అనిపించుకునే స్థాయిలో వచ్చినటువంటి వ్యక్తి ఆయన. అంచేత అతను చాలా జన్మ చరితార్థమైంది. దానికి వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఇచ్చిన శిక్షణ అంత గొప్పది, అతని కృషి అంత గొప్పది. దీనిలో చాలా గొప్ప ఉపన్యాసం మన శివానంద లహరి మీద మొదటి నుంచి చివరి వరకు చెప్పినటువంటి విషయాలన్నీ చాలా ప్రామాణికంగా ఉన్నాయి. జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారు మాట అంటూ, ఉపన్యాసానికి ప్రవచనానికి తేడా ఏంటయ్యా అని అంటే, ప్రవచనం అంటే కట్టుదిట్టంగా ఓ ప్రామాణికంగా ఓ పద్ధతిలో సక్రమంగా ఉపక్రమోపసంహారాలతో కూడి జాగ్రత్తగా చెప్తే అది ప్రవచనం. అలా కాకుండా ఉపక్రమోపసంహార రాహిత్యే సతి యథేష్ట ప్రలపితత్వం అంటే అది ఉపన్యాసం. అంటే ఏం చెప్తారు, ఎందుకు చెప్పారు, దీని తర్వాత అదెందుకు చెప్పారు, ఏం కారణాలు ఉండవు, రీజన్ ఉండదు. ఏది తోస్తే అది, ఏది జ్ఞాపకం వస్తే అది చెప్పడం. దీనికి ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడ చివరికి తేల్చాడు ఏమిటి, ఉపక్రమం ఏమిటి, ఉపసంహారం ఏమిటి, అవేం ఉండవు. జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఏదో 4 మాటలు చెప్తూ ఉంటాం. అది అలాంటి కాకుండా ఒక పద్ధతి ప్రకారం సూత్రంగా చెప్పిన ఉపన్యాసాన్ని రికార్డు చేసి పుష్టి చేసేస్తే ఒక అక్షరం కూడా తొలగించక్కర్లేకుండా చాలా నీట్గా ఉండేటువంటి ఉపన్యాసం. అది భారతీ తీర్థ మహాస్వాముల వారికి ఆ ప్రత్యేకత ఉండేది. వారి నోటమ్మటి ఏది వచ్చినా ఒక అక్షరం కూడా అటు ఇటు సద్దక్కలు లేకుండా ప్రింట్ చేసేయచ్చు గ్రంథం. ఆనుపూర్వి ఎక్కడ చెడిపోదు, అనవసరమైన మాట రాదు, అవసరమైన మాట పోకుండా ఉంటుంది. అంత జాగ్రత్తగా అలాగా గురువుల యొక్క అనుగ్రహం వల్ల అతనికి ఆ విద్య నబ్బింది. అతను ఉభయ భాషల్లో, సంస్కృత ఆంధ్ర భాషల్లో చక్కటి ప్రావీణ్యం సంపాదించి జగద్గురువుల సమక్షంలో శతావధానం చేసి వారి ఆశీస్సులు పొందిన వ్యక్తి ఆయన. అది కూడా రికార్డు. చాలా చోట్ల ఎవరైనా చెబుతాం మనం, చాలామంది అవధానాలు చేస్తూ ఉంటారు, కానీ సచ్చిదానంద విలాసులో శతావధానం చేసినటువంటి అవకాశం మాత్రం అందరికీ దక్కేది కాదు. సహస్రావధానాలు చేసిన వారు ఉన్నారు, పంచసహస్రావధానాలు చేసిన వారు అన్నీ ఉన్నాయి. కానీ జగద్గురువుల వారు సంచరించేటువంటి చోటు, మహాగణపతి వాక్యార్థ విద్వత్సభలు జరిపేటువంటి ప్రదేశంలో శతావధానం నిర్వహించే యోగ్యత గురు కటాక్షం వల్ల లభించింది. అది అంచేత గురువుల యొక్క అనుగ్రహం ప్రధానం. దీనిలో ఇంకొక మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తి గురించి శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడో ఏదో పరోక్షంగా చెప్పారు అని కాదు. ఉపదేశ పంచకంలో చాలా స్పష్టంగా భగవతో భక్తిర్దృఢాధీయతాం అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాగా ఆదేశం ఇచ్చారే. వేదో నిత్యం అధీయతాం అని ఎంత బాగా చెప్పారో, అలాగే దాని తర్వాత భగవతో భక్తిర్దృఢాధీయతాం అనే మాట స్పష్టంగా భగవద్భక్తిని పాటించుకోండి. గురుపాదుక సేవ్యతాం, గురువులను సేవించుకోండి. ఇవన్నీ ఆచార్య స్వాముల వారు మొదటి మెట్టులోనే ఉపదేశ పంచకంలోనే చెప్పారు మనకి. చేత భగవంతుడి యందు భక్తి కలగాలి, గురుపాదుక ధ్యానం కలగాలి, గురువుల పట్ల అత్యంత ఉపాసన చేయాలి. అది కూడా ఇప్పుడు ఎప్పుడైనా మరొకసారి మనం అహం బ్రహ్మాస్మి గ్రూపులోనే మనం మాట్లాడుకుందాం. ఈ పేరే అందమైన పేరు. ఈ సంస్థకి అహం బ్రహ్మాస్మి అని పేరు. నేనే బ్రహ్మమును అయ్యున్నాను, అది అల్టిమేట్ రిజల్ట్, ఆఖరికి గమ్యం అది. నేను వేరే, జగత్తు వేరే, జీవుడు వేరే, తత్వత్రయం అని వాళ్ళందరూ పరకీయ సిద్ధాంతాలు చెప్తారు. 3 తత్వాలని, జీవతత్వం, జగత్తత్వం, ఈశ్వరతత్వం. మనకి అదేం లేదు, నేనే బ్రహ్మమును, వేరేగా లేనే లేదు అనే మాట. దానిలో 2 మాటలు చెప్పి ముగించేస్తాను నేను. పరమాత్మ యొక్క జ్ఞానం కలగాలి. మహాసన్నిధానం వారు ఇక్కడే అనుగ్రహ భాషణం చేస్తూ ఓసారి అన్నారు, ఇంత గొప్పది అంటున్నారు, జ్ఞానం గొప్పది, ఉపనిషత్తులు గొప్పవి, చెప్పేవాళ్ళు చాలామంది చెబుతున్నారు, వినేవాళ్ళు లక్షల మంది వింటున్నారు, ఎవరికి వంట పట్టలేదు ఏమండి అని అడిగారు ఆయన. ఎవరికి ఎందుకు వంట పట్టట్లేదు? చెప్పేవాళ్ళు చెబుతూనే ఉన్నారు, వినేవాళ్ళు వింటూనే ఉన్నారు, ఇది ఎందుకు వంట పట్టలేదు అంటే భగవత్పాదుల వారే ఉపదేశ సాహస్రీ గ్రంథంలో రాశారు. తదగ్రహణ హేతూన్ అని కొంత సంస్కృతంలో చెప్పారు గద్యభాగంలో.
అద్వైత తత్వం మన వంట పట్టకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసే భాషలో మన పాపం, మనం చేయాల్సిన పనులు చేయకపోవటం, మన పాపం మనకి పోకుండా ఉండటం, దానివల్ల సరి అయిన గురుభక్తి లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా మనకి ఆ జ్ఞానం మనకి అందకుండా చేస్తున్నాయి. ముందు వాటిని తొలగించాలి అనేది ఒక ఆదేశం శంకరాచార్యుల వారు చెప్పిన మాట. తర్వాత అమానిత్వాది గణంచ గ్రాహయేత్ అని మరవ రాశారు అక్కడే. అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం అని రెఫరెన్స్ ఇస్తాను, మీరు చూసుకోండి, టైం లేదు కనుక. భగవద్గీత 13వ అధ్యాయంలో జ్ఞానం అనేటువంటి లక్షణాలు చెప్పారు ఆయన. ఆ చివరి లైన్లో ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథ అని ఉపసంహారం చేశారు. ఇది జ్ఞానము, ఇది మిగతాదంతా అజ్ఞానము అని. ఏమిటి జ్ఞానం అంటే జ్ఞాన సాధనమైన గుణాలు, జ్ఞానం కాదు ఇది. జ్ఞానం పొందడానికి తగిన యోగ్యతలు ఏమేమిటో కొన్ని లెక్క రాశారు. సుమారు ఒక 20 లక్షణాలు చెప్పారు ఆయన భగవంతుడు. ఆ 20 లక్షణాలు ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది, అవి లేనివాడికి జ్ఞానం రాదు. దానిలో చెప్పినటువంటి మొట్టమొదటి అక్కడి నుంచి అమానిత్వం, అదంభిత్వం ఉన్నాయనుకోండి. ఇవాళ లోకంలో అవి రెండు లేనే లేవు ఎక్కడ. అమానిత్వం అంటే నేను గొప్పవాణ్ణి అనేటువంటి అహంకారం లేకుండా ఉండాలి. నేను ఇన్ని ఘనకార్యాలు చేసి అనే ధర్మధ్వజిత్వం అంట. నేను చెప్పిన పనులు ఘనకార్యాలు సాధించుకుని లిస్ట్ అవుట్ చేసి నేను ఇంత గొప్ప పని చేశాను అని అనుకోకూడదు. ఇలాంటివి ఉన్నాయి. సరే అలాంటి అట్టే పెడదాం. మనకి ప్రకృతానికి ఉపయోగపడేది ఏమిటి అంటే ఆచార్యోపాసనం అనేది ఒకటి క్వాలిటీ. గురుభక్తి ఉండాలి. 2 మయిచ అనన్యయోగేన భక్తి రవ్యభిచారిణి అని భగవంతుడు గీతల్లో కృష్ణ పరమాత్మ చెప్పాడు. మయిచ అనన్యయోగేన భక్తి రవ్యభిచారిణి. ఇవాళ ఉపన్యాసానికి అంతటికీ కలిపి ఒకటే క్యాప్షన్ ఇవ్వాలి అంటే ఆ ఒక్కలైన రాస్తే చాలు. మయిచ అనన్యయోగేన భక్తి అవ్యభిచారిణి. అది కూడా మాటలు మన తర్కం చదువుకున్న వాళ్ళం కదా, దళసార్థక్యాలు చెప్పాలి. భక్తి ఇవాళ వచ్చింది రేపు పోతుందంటే ఆ భక్తి చాలదు, వ్యభిచారిణి కాకూడదు అని. వ్యభిచారి అనే దానికి కూడా మహాసన్నిధానం వారు మాట చెప్పి వ్యభిచార త్యాగ అని రాశారు. అది వ్యభిచారయతి అని సూత్రభాష్యంలో ఉంటే స్వాముల వారు చాలా అనుగ్రహంతో వ్యభిచారం అంటే ఏంటో లోకంలో అనుకునే మాట కాదు, దీన్ని విడిచిపెట్టడం అని అర్థం. అది ఎప్పుడూ విడిచిపెట్టకుండా నిరంతరం అనన్యయోగంతో భక్తి నా యందు ఉండాలి అని. ఎవరి దగ్గర అంటే ఈ గ్రంథం చెప్పిన వారు ఎవరు? భగవంతుడు వాసుదేవుడు. అంచేత మయి అంటే నా యందు అంటే వాసుదేవే పరమేశ్వరే అని రాశారు శంకరాచార్యుల వారి భాష్యం. వాసుదేవుడు అంటే వసుదేవుడు కొడుకు, యశోదానందుడు, లేకపోతే దేవతీ గర్భసంభూతుడు, ఇవేనా? ఇది కాదు. వాసుదేవ శబ్దానికి అర్థం అది కానే కాదు. సర్వవ్యాపకమైన చైతన్యము, సర్వత్రా ప్రకాశమానము, సచ్చిదానందఘనమైనటువంటి పరమాత్మ స్వరూపము అనేదే శంకరాచార్యుల వారి భాష్యం రాసి. వారి యందు అనన్య యోగేన అనే దగ్గర ఆ యోగ శబ్దానికి నిశ్చయము అని అర్థం రాసి అనన్య యోగ వాసుదేవ సర్వం అనే జ్ఞానం, వాసుదేవుడే అంతకంటే వేరే వస్తువు లేదు అనే నిశ్చయం కలిగితే అది అనన్య యోగము. అది అలాంటి యోగము భక్తి. మయిచ అనన్యయోగేన భక్తి అవ్యభిచారిణి. ఇది ఇవాళ కలిగింది. చాలా కుర్రాడు బాగా చెప్పేటండి, చాలా సంతోషం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మర్చిపోయామండి అంటే అది భక్తి కాదు, పరమేశ్వర ప్రీతికి కారణము కాదు. చేత జ్ఞానం సంపాదించాలి, సంపాదించిన జ్ఞానం పోకుండా రక్షించుకోవాలి. అది అలబ్ధస్య లాభం యోగ, లబ్ధస్య పరిరక్షణం క్షేమ అని యోగక్షేమాలు అనే పేరుతో అంటాం మనం. చేత చాలా గొప్ప ప్రామాణికమైన ఉపన్యాసం. దానిలో సూత్రభాష్యంలో, ఉపనిషద్ భాష్యాల్లో అనేక రకాలైనటువంటి అక్కడక్కడ ఉండే పంక్తులన్నిటినీ ఉదహరించి పరమేశ్వర తత్వం, జీవతత్వం, జీవుడికి పరమాత్మకి ఉండే సంబంధం, దాన్ని పొందే విధానం, జీవుడి యొక్క కర్తవ్యం, అన్ని విషయాలు చక్కగా వచ్చాయి. ప్రామాణికమైన ఉపన్యాసం అతను చెప్పాడు కనుక అతనికి గురు కటాక్షం ఇప్పుడే ఉంది, దానిలో అనుమానం ఏం లేదు. అది చిరస్థాయిగా ఇతోభివృద్ధిగా కొనసాగాలి. గురు కటాక్షం చేత అతను వర్ధిష్ఠమై శాశ్వతమైన కీర్తి సంపాదించుకోవాలి అనేటువంటిది మా అందరి అభిలాష. తన గురించి ఇంకొకటి చాలా చెప్పచ్చు, 1-2 మాటలు మీకు చెప్తాను అన్నమాట. అతను మా దగ్గరికి వచ్చి ఒక గ్రంథం చదవాలి అనుకున్నాడు ఒకసారి. అదే సాంఖ్య కారికలు ఉదాహరణకు మీకు చెప్పడం కోసం తేలిగ్గా చెప్పు. అవి 70 పైగా కారికలు ఉన్నాయి. అది మామూలుగా కాలేజెస్లో సిలబస్లో అంటే ఒక నెల 2 నెలల్లో చెప్పాల్సినటువంటి సిలబస్. చిరంజీవి పొద్దున మొదలెట్టి మర్నాడు పొద్దునకి అయిపోయింది గ్రంథం. పారాయణ కాదు,
కేవలం పారాయణ చేస్తే అన్నీ అరగంటలోనే పూర్తి చేయొచ్చు, కానీ పారాయణ కాదు, దాని తత్వాన్ని హృద్గతం చేసుకుని దాన్ని తెలుసుకుని దాన్ని ధారణ చేసేటువంటి శక్తి కూడా ప్రసాదం చేసిన భగవంతుడు అనుగ్రహం పొంది ఆ గ్రంథాన్ని గట్టి చేసుకు. అంటే అంత సులభంగా గ్రహించే శక్తి ఉంది, అంత సులభంగా దాన్ని ప్రతిపాదించే శక్తి ఉంది. ఆయన ఇప్పుడు సన్నిధానం స్వాముల వారి దగ్గర, మన జగద్గురు విధుశేఖర భారతి మహాస్వాముల వారి దగ్గర వేదాంత శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు. ఆయనే సాక్షాత్తు ఉపదేశం. దక్షిణామూర్తి యొక్క ఉపదేశాన్ని పొందితే ఎంత ప్రయోజనం ఉంటుందో, దక్షిణామూర్తి స్వరూపులైన మన సన్నిధానం శ్రీచరణుల యొక్క ఉపదేశం కూడా అంత గొప్పది. ఆ ఉపదేశ బలం ఒకటి, శిష్యుల్లో ఉండేటువంటి యోగ్యత ఒకటి. ఈయనకి అంత ఆచార్య భక్తి, ఆచార్య ఉపాసన ఉండటం, గురువులకి అంత అనురాగం ఉండటం, ఈ రెండూ కలవటం వల్ల జ్ఞానం పెరిగింది. ఆ జ్ఞానాన్ని మన అందరితోటి పంచుకునే అవకాశం ఇవాళ భగవంతుడు ఇచ్చాడు. చాలా సంతోషం. మొట్టమొదటి ఆఖరిగా నేను చెప్పేది మాట ఏంటి అంటే, శిష్యులకి అచంచల గురుభక్తి ఉండాలి, గురువులకి అత్యంత శిష్య వాత్సల్యం ఉండాలి. అహేతుక దయాసింధు బంధురానమతాం సతాం అని శంకరాచార్య వారే చెప్పారు. గురువు ఎలా ఉండాలి అంటే ఏ కారణము నిష్కారణంగా దయా సముద్రంగా ఉండాలి ఆయనకి. అది ఉందా లేదా అంటే మనందరికీ కళ్ళ ముందు కనిపిస్తోంది. మధ్యాహ్నం 3-4 గంటల వరకు దర్శనాలు, రాత్రి 11-12 గంటల వరకు పూజలు. తర్వాత ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు వస్తారు, ఎంతమందిని అనుగ్రహిస్తున్నారు, ఎక్కడ విసుగు కానీ మొహంలో అలసట కానీ ఏదైనా ఉందా? మరి ఆ దయకి కారణం ఏంటి? మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అలాంటి అహేతుక దయాసింధు బంధురానమతాం సతాం, సేవించిన భక్తులు అందరికీ బంధువాయి. జ్యేష్ఠ మహాసన్నిధానం అభినవ విద్యాతీర్థ స్వాముల వారు అనేవారు, మీరందరూ ఒక్కొక్క కుటుంబాన్ని పోషించడానికే కష్టపడుతున్నారు, నేను విశ్వ కుటుంబీకున్నయ్యా, నాది పెద్ద కుటుంబం చాలా పెద్దది, ఈ ప్రపంచమంతా నాదే కుటుంబం, వీళ్ళందరినీ యోగక్షేమాలు నేను చూడాలి కదా. ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అంటాం కదా. అలాంటి జగద్గురువుల అండలో మనందరం ఉండి జగద్గురువుల వారి యొక్క దివ్యమైన అనుగ్రహం పొందడానికి మనందరం ప్రయత్నం చేయాలి. దానికి ఆ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనడానికి మచ్చుతనగ్గా మన చిరంజీవి లలితాదిత్య ఆయన దగ్గరికి చేరిన తర్వాత ఎంతటి విజ్ఞానం సంపాదించారు. సుమారు ఇవాళ ఉపన్యాసం చెప్పడానికి ఒక 2-3 సంవత్సరాలు కృషి చేసినా చాలదు. ఆ బలం అన్ని రకాల సామగ్రి దానిలో ఉంటే, ఆయన తర్కం చదివాడు, వేదాంతం చదువుతున్నారు, మీమాంసా పరిచయం ఉంది, సాంఖ్య దర్శనంతో పరిచయం ఉంది, స్వతసిద్ధమైన కవితా ధోరణి ఉంది, లోకజ్ఞా ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల అన్నిటినీ మించి అపారమైన అనుగ్రహం, గురు కటాక్షం అనేది పూర్తిగా ఉంది. కనుక ఆ చిరంజీవి ఉత్తమోత్తమైనటువంటి ఉపన్యాసం చెప్పినందుకు హృదయపూర్వకంగా నేను అతన్ని ఆశయపూర్వకమైన అభినందనలు అందజేస్తున్నాను. చాలా సంతోషం. ఇలాంటి ఉపన్యాసాలు దేశవ్యాప్తంగా సాగాలి. దీనిలోనే అహం బ్రహ్మాస్మి గ్రూపులో ఉండేటువంటి లక్ష్యమే ఇది. చిన్నపిల్లల్ని తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి జ్ఞానం చెప్పి వాళ్ళని తయారు చేయాలి. వాళ్ళకి సంస్కార సుధా అని పేరు పెడతారు. పెద్దవాళ్ళకి వేదాంత శ్రవణం చేయాలి. 2 మార్గాలు, సంస్కార సుధ ఒకటి, వేదాంత శ్రవణం ఒకటి. ఇప్పుడు 2 వచ్చాయి దీనిలో. అందరినీ భక్తులుగా చేయాలి, భక్తులు బాగుపడే విధానం చెప్పాలి, భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం కలగాలి, భగవత్ తత్వం తెలియాలి, తెలిసి వారందరినీ మనం ఉపాసన చేయాలి అనేటువంటిది భావాలు మనకందరికీ ఉన్నాయి. భగవద్గీతల్లో దీన్నే జ్ఞానము అని పిలుస్తారు, ఇది తప్ప మిగతాదంతా అజ్ఞానమే అన్నాడు. ఇంకొక మాట కూడా ఆయన చెప్పాడు. మధుసూదన సరస్వతి స్వాముల వారు గీతాభాష్యంలో రాశారు, భగవదాశయం వర్ణయుతం భగవానేవ సమర్థ కే పునర్వయం వరాకాహని. భగవంతుడి యొక్క అర్థాన్ని, భగవంతుడి మాటకి అర్థం చెప్పాలి అంటే, ఆశయాన్ని వర్ణించాలి అంటే అది భగవంతుడికే సాధ్యపడుతుంది తప్ప మాలాంటి వాళ్ళకి ఏం సాధ్యపడుతుంది అన్నాడు ఆయన. మధుసూదన సరస్వతి స్వాముల వారంతటి వారు అద్వైత సిద్ధి గ్రంథకర్తలు, వారే చెప్పారు. అంటే రాసిన వారు కృష్ణ పరమాత్మ, వ్యాఖ్యానం చేసిన వాళ్ళు పరమశివ అవతారమైన శంకర భగవత్పాదాచార్యుల వారు. అది గీతాభాష్యం తాలూకు గొప్పతనం. అది గ్రంథకర్త భగవంతుడే, వ్యాఖ్యాత భగవంతుడే, భగవంతుడి యొక్క ఆశయాలని భగవంతుడే చెప్తారు. అలాంటి గ్రంథాన్ని బాగా అభ్యాసం చేయాలి, చదవాలి. గ్రంథాలు ఆఖరిగా మనం చెప్పుకునేది మోక్షద్వారము అనేటువంటి వాటికి ద్వారపాలకులు 4 ఉంటారు అని చెప్తుంది పురుషార్థ సుధానిధి అనే గ్రంథం. దానిలో శమః, విచారః, సంతోషః, చతుర్థ సాధు సంగమః అని. శమః, విచారః, సంతోషః, చతుర్థ సాధు సంగమః. ఈ 4. శమం అంటే ఇంద్రియాలని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. అది మనం ప్రాక్టీస్ చేస్తే
మనం ఎందుకు చూసిందల్లా కావాలి, విన్నదల్లా నేను కావాలి అనుకోవాలి, అందరినీ తిడితే బాగా సంతోషంగా ఉంది అనే మాటలు అనుకోకూడదు. చేత ఆత్మశ్లాఘ పరనింద ఎప్పుడూ అవకాశం ఇవ్వకుండా, దేవతలలో వైరుధ్యాలు లేకుండా ఒకట సదా ఏకత్వం న భేదోస్తి భేదకృత్ పాపకృత్ భవేత్ అని దేవీగీతలో దేవీ భాగవతంలో అమ్మవారే చెప్పింది. చేత ఆ గ్రంథం అంతా నేను ఉపన్యాసాల్లోకి వెళ్ళను, కానీ మనందరికీ అటువంటి శ్రద్ధ భక్తి విశ్వాసాలు కలగాలి, మన సంస్కారవంతులం కావాలి, మనం అందరం కూడా వేదాంత శ్రవణం చెయ్యాలి. దీనికి హద్దు ఎక్కడా లేదు. ఆ సుప్తే రా మృతే కాలం నయేద్ వేదాంత చింతయ. వేదాంత చింత వేదాంత శ్రవణం చనిపోయే వరకు చేయాల్సిందే. ఒకరోజు ఉంది అంటే నిద్ర వచ్చే వరకు చేయాల్సిందే. జీవితం దాంతోటే ముడిపడి ఉంది. అంచేత అలాంటి గొప్ప విజ్ఞానం చాలా అందమైనటువంటి రీతిలో, సరళమైన భాషలో, ప్రామాణికమైన రీతిలో శివానంద లహరి తాలూకు సారాన్ని మనందరికీ అందించాడు. వర్ధమానుడికి గురు కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని మనందరి అభిమానపూర్వకమైనటువంటి అభినందనలతో మీ కరతాళ ధ్వనుల మధ్యలో అహం బ్రహ్మాస్మి గ్రూపు వారు చేసేటువంటి జగద్గురు ప్రసాదం, ఇక్కడ మేము సన్మానాలు అని పెట్టం, ఇక్కడ జగద్గురువుల వారి యొక్క శారదా చంద్రమౌళీశ్వర ప్రసాదం అది సంస్థ తరఫున అందజేస్తారు. ఆ కార్యకర్తలు వారికి ఆ ప్రసాదాన్ని అందించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇటువంటి అమృతతుల్యమైన ప్రవచనానికి గురువు గారు ఇచ్చిన ముగింపు మీ అందరి అదృష్టం. ఇది జగద్గురువులు వచ్చిన ప్రత్యేక సందర్భంలో ఇంత ప్రత్యేకమైన ప్రవచనం, దానికి సాక్షాత్ దర్శనాలంకార విశ్వనాథ శాస్త్రి గారు ఇచ్చిన అమృతతుల్యమైన ప్రశంస, ఇదంతా మనకి కలిగిన భాగ్యం. తదుపరి మనకి ఇద్దరు ప్రత్యేక అతిథులు విచ్చేసి ఉన్నారు. ఇద్దరు అవధానులు, బ్రహ్మశ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, బ్రహ్మశ్రీ తాతా సందీప్ శర్మ గారు. వారిరువురిని గురువుగారికి చిన్న సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. బలేవారు గురుగారు. సరే, గురువు ఆజ్ఞ. గురువుగారు సత్కారం వద్దన్నారు, వద్దంటే వద్దు, గురువు ఆజ్ఞ అంతే. గురువుగారు ఎవరి దర్శనం కోసం అయితే మనం తప్పిస్తామో క్షణమైన భక్త మహాశయులు అందరికీ ఒక విజ్ఞప్తి. జగద్గురు శారదాపీఠం, జగద్గురు శంకరాచార్య సంస్థానం, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అంటే వేదశాస్త్రాలకి పుట్టినిల్లు. ఆ అవిచ్ఛిన్న గురు పరంపరలో అందరూ జ్ఞానమూర్తులు, తపోమూర్తులు. వారికి వేదం పట్ల, శాస్త్రం పట్ల ఉండే అభిమానం, దాని యొక్క తత్వం తెలిసిన వారు కనుక దానికి ఉండే శ్రద్ధ మనకి తెలుసు. అదే ఇవాళ ఉపన్యాసంలో కూడా మనకి ప్రతిఫలించింది. మొదటి నుంచి చివరి వరకు శృతి స్మృతి, వేదము శాస్త్రము, ఆగమాలు కూడా వేదానికి విరుద్ధంగా లేనంత వరకే ఆగమాలను స్వీకరిస్తాం, విరుద్ధంగా ఉండే ఆగమాలను కూడా పట్టించుకోము అనేటువంటి విషయాలు కూడా చిరంజీవి చెప్పాడు. అదే కోణంలో ఈ ధర్మ విజయ యాత్రలో భాగంగా రేపు ఉదయం 8:30 దగ్గర నుంచి జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వాముల వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అధ్యక్షంలో చతుశాస్త్ర విద్వన్ మహాసభ, శాస్త్ర పండితుల యొక్క సదస్సు, శాస్త్రార్థ గోష్ఠులు ఉంటాయి. దానిలో తర్కం, వ్యాకరణం, పూర్వమీమాంస, వేదాంతం 4 శాస్త్రాలకి సంబంధించిన విద్వాంసుల్ని ఆహ్వానించాం. వారు వస్తారు. మన అదృష్టం బాగుంటే అనుగ్రహ భాషణం రూపంలో గురువుగారి నోటమ్మట కూడా శాస్త్రీయమైనటువంటి ఉపదేశాన్ని వినే అవకాశం ఉంటుంది. ప్రార్థించాం. తర్వాత ఈశ్వర కటాక్షం, గురువు అనుగ్రహం, వారు అది కూడా అనుగ్రహిస్తారని అనుకుంటాం మనందరం. చేత వారి ఉపదేశం కూడా వినే అటువంటి అవకాశం వస్తుంది. పండితులు సుమారు 10 మందికి తక్కువ కాకుండా పండితులు పాల్గొంటారు. రేపు ఉదయం 8:30కి ప్రారంభమై 11-11:30 వరకు ఆ గోష్ఠి, శాస్త్రగోష్ఠి జరుగుతుంది. తర్వాత మన దర్శనాలు, భిక్షలు, పాదపూజలు అన్నీ జరుగుతాయి. మళ్ళీ ఉత్తరార్ధం శేషపూర్ణంగా మళ్ళీ మధ్యాహ్నం 3-3:30కి ప్రారంభించి
సాయంకాలం వరకు ఆ శాస్త్రగోష్ఠి కొనసాగుతుంది. రేపంతా శాస్త్రార్థ గోష్ఠికి సంబంధించిన విద్యా వినోదం జరుగుతుంది. ఎల్లుండి జగన్మాత శారదా పరమేశ్వరి యొక్క కుంభాభిషేకం నిర్వహిస్తారు జగద్గురువులు. ప్రాతకాలం అంతా అత్యద్భుతమైన పారమార్థికమైనటువంటి దర్శనం. అది అమ్మవారి యొక్క రూపం చాలా గొప్పది. కారణం ఏమిటి అంటే ఆ మూర్తి జగద్గురు చంద్రశేఖర భారతీ మహాస్వాముల వారి సమక్షంలో అర్చింపబడిన మూర్తి. అది జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి చేత ప్రతిష్ఠ చేయబడింది. అంత గొప్ప పవిత్రమైన మూర్తి. దానికి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారు కుంభాభిషేకాలలో కూడా చేశారు. అప్పుడే మనకి శక్తి గణపతిని కూడా అనుగ్రహించారు. ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి పొద్దున్న మన సన్నిధానం శ్రీచరణుల చేతుల మీదుగా కుంభాభిషేకం జరిగి ఆ అమ్మవారి శక్తి ఇనుమడింపేలాగా భక్తులందరికీ ఆవిడ అనుగ్రహం పంచిపెట్టడానికి తగిన సామర్థ్యం పెరిగేలాగా కుంభాభిషేకం నిర్వహింపబడుతుంది. దానికి పరిపూర్ణత కోసం మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి సంపూర్ణ వేద విద్వన్ మహాసభ ఇక్కడ ఈ ప్రాంతంలోనే మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకి వేద సభ జరుగుతుంది. వేదం శాస్త్రం, రేపు శాస్త్రసభ, ఎల్లుండి మధ్యాహ్నం వేద సభ. అది అయిన తర్వాత కావ్యాలాప వినోదిని అని అమ్మవారికి పేరు. అమ్మవారికి కావ్యం అంటే ఇష్టం. అవధానం తెలుగువారి సొత్తు. అంచేత చిరంజీవి లలితాదిత్య శతావధాని, గన్నవరం లలితాదిత్య ఒక అష్టావధానం చేస్తారు. ఆ అష్టావధానంలో కూడా విశేషంగా తేడాలు ఉంటాయి. అందరూ చేసే అష్టావధానాలు కాదు. రాజమహేంద్రవరంలో అతని చేత అష్టావధానం చేయించినప్పుడు పృచ్ఛకులు అందరూ శతావధానంలే ఉన్నారు. అందరూ శతావధానంలే ప్రశ్నలు అందరూ. ఇప్పుడేంటి అంటే దానిలో ఒక విషయం ప్రత్యేకంగా శృంగేరి శారదాపీఠం, దక్షిణాంనాయ శారదాపీఠం, శంకర భగవత్పాదులు, అద్వైత వేదాంత సిద్ధాంతం, గురుత్రయ సమర్పణం పైన పెద్దవారందరూ నరసింహభారతీ స్వాముల వారు, విద్యాతీర్థుల వారు, భారతీకృష్ణ తీర్థుల వారు, అలాంటి గురు పరంపరలో శృంగేరి గురు పరంపరలో ఉన్న మకుటాయమానమైన మహావ్యక్తుల యొక్క స్మరణం. ప్రత్యేకంగా విద్యాశంకర దేవాలయం, విద్యారణ్య స్వాముల వారు లోకానికి చేసినటువంటి ఉపకారం, వారినన్నిటినీ స్మరించుకునేలాగా ఆ అవధాన కార్యక్రమం రూపుదిద్దాలి అనేది ఒక కోరిక. దీంట్లో కూడా జగద్గురువుల వారి యొక్క దివ్యమైన అనుగ్రహ ఆశీస్సులను పొందినటువంటి విద్వాంసులు మాత్రమే దానిలో ప్రశ్నలుగా ఉన్నారు తప్ప దారిపోయే వచ్చే వాళ్ళందరినీ అక్కడ ప్రశ్నలుగా కూర్చోబెట్టట్లేదు. అంటే ఆ అవధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీ అందరికీ కూడా శృంగేరి శారదాపీఠం మీద భక్తి పెరిగేట్లాగా చాలా తెలియని విషయాలన్నీ తెలియజెప్పేలాగా ఉంటుంది. ఆ అవధాన కార్యక్రమం 28 కదా, 28 సాయంకాలం శ్రీవారి సమక్షంలోనే వారి ఆధ్యక్షంలోనే జరుగుతుంది. చివరి ఆ అవధానం అయిన తర్వాత మనం కోరుతాము. సహజంగా కోరకపోయినా వారి శిష్య వాత్సల్యంతో వారి అనుగ్రహ భాషణం చేయడం ఎలాగో జరుగుతుంది. దానిలో అనుమానమే ఉండదు. వేళ ఆ ఆనందం అది. అంటే గురువులు ఎంతసేపు శిష్యుడి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తారు. ఆయన ఇంకొక మాట కూడా మీకు మనవి చేయాలి. ఈ చిరంజీవి లలితాదిత్య ఎంత అదృష్టవంతులంటే అభినవ శంకరులుగా పేరు పొందినటువంటి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినృసింహ భారతీ మహాస్వాముల వారి చరిత్రను అంతటినీ కావ్య రూపంలో అందించేటువంటి అదృష్టం పొందిన వ్యక్తి. సన్నిధానం వారి యొక్క ప్రేరణతో ఉభయ జగద్గురువుల యొక్క మార్గదర్శనంలో జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అనుగ్రహ ఆశీస్సులతో తన చక్కటి కావ్యం అభినవ శంకర విజయం అనే పేరుతో ఒక కావ్యం రాశారు. ఆ కావ్యానికి కర్త కర్మ క్రియ మొత్తం అంతా జగద్గురువులే. ఆయన అనుగ్రహం వల్ల చాలా గొప్పగా ఆ కావ్యం రాశారు. పరమశివ అభినవ శంకరుల యొక్క అనుగ్రహం కూడా పొందినటువంటి వ్యక్తి కనుక ఆ గురుత్రయ సమర్పణం అనేటువంటి కార్యక్రమంలో గురుభక్తిని చాటుకునేటువంటి అవకాశం ఆ అవధానం రూపంలో జరుగుతుంది. ఆ కావ్యం లోకానికి అందరికీ పరిచయం చేసే భాగ్యం నాకు కూడా ఇచ్చింది. సన్నిధానం వారి ఆదేశం మేరకు విజయవాడ మన భారతీయ విద్యాభారతీ శ్రవణ సదనం, ఆ పేరు కూడా అందమైన పేరు కలిపి ఉన్నాయి. విద్యాతీర్థ స్వాముల వారి పేరులో విద్యా తీసి, భారతీ తీర్థ స్వాముల వారిలో పేరులోంచి తీర్థ తీసి విద్యాభారతి శ్రవణ మందిరం అని పేరు పెట్టారు. దానికి ఇద్దరు గురువుల్ని స్మరించుకునేలాగా ఉండాలని అక్కడ జరిగింది. ఆ ఒక 5 రోజుల పాటు ఆ కావ్యాన్ని మీద సమీక్ష చెప్పాము. అదంతా యూట్యూబ్లో ఉన్నాయి. చేత మనందరం అతని విద్యా వ్యవసాయాన్ని అభినందించడం, అతనికి అభివృద్ధి రావాలి, అతన్ని మార్గదర్శకంగా తీసుకుని యువతరం అంతా
ఇటువైపు దృష్టి మరల్చాలి. అది ఒక్కటే నేను విజ్ఞప్తి చేసేది. ఆఖరి పక్షం ఏంటంటే, మన దేశంలో పుట్టి ఇక్కడ అభివృద్ధి చెందిన వాళ్ళందరూ వెంటనే వద్దన్నా అమెరికా వాళ్ళు పంపించేస్తామన్నా రానివ్వమన్నా అక్కడే వెంపర్లాడి అక్కడికే వెళ్ళిపోవాలి అనేటువంటి తహతలాడుతూ ఉన్న రోజులు ఇవి. వాళ్ళు రావద్దు మరో ఉన్నవాళ్ళు పంపండి అని వాళ్ళు అంటున్నారు. కానీ అక్కడే పుట్టి అక్కడే గ్రీన్ కార్డు పెరిగి అక్కడే ఉండడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న వ్యక్తి నాకు అది అక్కర్లేదు అని చెప్పి శృంగేరికి వచ్చి నేను ఇక్కడే ఉంటాను, గురువుల ఆదేశమే పరిపాలిస్తాను, ఆ మార్గంలో ఆయనే కాక ఆయన ధర్మపత్రిగా వచ్చిన అమ్మాయి కూడా గురు సేవకే ఈ జీవితం అంకితం, గురువులు ఏం చెప్పారో అదే కావాలి, మాకు అర్ధార్జన లేదు, నాహం అర్థపరోదేవి లోక భావస్తుత్సహే అని రామాయణంలో అంటాడు. నేను కేవలం ద్రవ్యాభిలాషతో డబ్బు సంపాదించడమే జీవిత పరమార్థంగా ఉండను, గురు కటాక్షం కావాలి అనేటువంటి అంకితమైన దృష్టితో భావంతో నిబద్ధతతో శారదాపీఠానికి శిష్యుడుగా ఉన్నటువంటి అతని అవధానం 28 ఉంటుంది. బహుశా ఆ వేళతో ఇక్కడ దర్శనాలు ఆఖరు. ఇంకా విజయయాత్రలో భాగ్యనగరంలో శ్రీవారు ఉన్నప్పటికీ 29న పుప్పాలగూడలో వెళతారు, 30 వేరే ఏఎస్ రావు నగర్లోనూ సైనికపూర్లోనూ వెళతారు, అదే తర్వాత మోతీనగర్ వెళతారు. అక్కడి నుంచి కార్యక్రమాలు వేరే వేరే. అంచేత మన నల్లగుంట శృంగేరి శంకరమఠ భక్తులకి వచ్చే గొప్ప అనుగ్రహ వరాలు ఇవన్నీ 3: శాస్త్రసభ, వేదసభ, అష్టావధానం. ఈ 3 ఇక్కడికే దక్కే తప్ప ఇతర కేంద్రాల్లో ఎక్కడా దొరకలే. అంచేత మనందరం చాలా భాగ్యవంతులం, భాగ్యనగర వాసులందరూ భాగ్యవంతులు. ఇది చిన్న శృంగేరి అని పేరు, నల్లగొండ శంకరమఠానికి చిన్న శృంగేరి అని పేరు. అంచేత జగద్గురువుల వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి క్షేత్రం. మీ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కురుకటాక్షం పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మరొక